మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో రాష్ట్ర స్థాయి మహిళా వాలీబాల్ పోటీలు నిర్వహించబడుతున్నాయి. మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా లక్ష్మారెడ్డి జ్ఞాపకార్థం సెప్టెంబర్ 6 నుండి 8 వరకు 2 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయని మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోడ్గల్ యాదయ్య తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుండి మహిళా క్రీడాకారిణులు పాల్గొననుండగా విజేతలకు 60,000 రూపాయల ప్రథమ బహుమతి, 50,000 రూపాయల ద్వితీయ బహుమతి, 40,000 రూపాయల తృతీయ బహుమతి, 30,000 రూపాయల చతుర్థ బహుమతి అందజేయనున్నారు. పోటీలో పాల్గొనే క్రీడాకారిణులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించనున్నట్టు ఆయన తెలిపారు. మహిళా క్రీడలను ప్రోత్సహించడమే ఈ పోటీ ఉద్దేశమని యాదయ్య అన్నారు. వారి పేరు మీద సేతా ఫౌండేషన్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. వారు మరణించి సెప్టెంబర్ 9 తారీఖు సంవత్సరం అవుతుంది. వారి జ్ఞాపకార్థం మా నుండి విడిపోయినందుకు వారి పేరు మీద ఏదో కార్యక్రమం చేయాలని చెప్పి ఆలోచన మేరకు మొట్టమొదటిగా కోడుగల్ గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. రెండవది ఉమెన్స్ మహిళలను కూడా గౌరవించాలి. గ్రామీణ క్రీడ అయిన వాలీబాల్ క్రీడ కనుమరుగు అవుతుంది, ఆమె పేరు మీద నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి ఉమెన్స్ వాలీబాల్ పోటీలు సెప్టెంబర్ 6, 7, 8 తారీఖు నాడు జడ్చర్ల బిఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజీలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. క్రీడాకారులు రావడం జరుగుతుంది. వారితో పాటు ఇంతకుముందు నేషనల్ ఆడిన క్రీడాకారులు ఎవరైతే ఉందో తెలంగాణ వారిని కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూడడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో చేసిన మహిళా మంత్రులను కూడా విఐపిగా వాళ్ళు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. దానికి 33 జిల్లాలకు ప్రతి ఒక్క టీంకు కిడ్స్తో పాటు మెడల్స్ అందజేయడం జరుగుతుంది. మరి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ విన్నర్స్ అండ్ రన్నర్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ప్రైజు 60,000 రూపాయలు, సెకండ్ ప్రైజు 50,000 రూపాయలు, థర్డ్ ప్రైజు 40,000 రూపాయలు, ఫోర్త్ ప్రైజు 30,000.